భౌతిక సమస్యలకైనా ఆత్మీయ సమస్యలకైనా. పిల్ల అంత పెద్ద వయసు వస్తే ఇంకెక్కడ పెళ్ళి అమ్మాయి? 30 ఏళ్ళు దాటిపోతే ఇంకేడ పెళ్ళి? ఇంక కాదులే, ఇంకేం పెళ్ళి, నీ పొందా ఇంక అయిపోయింది అన్నారా? ఏడుచుకుంటున్నారా? పిల్లలంతా ఎదిగొచ్చారు, వాళ్ళ పెళ్ళిళ్ళు కావట్లేదు, చచ్చిపోతే పోయేది అనుకుంటున్నారా? పిల్ల ఇంత పెద్దదైంది, పెళ్ళి కాదని వాళ్ళు అన్నారు. దేవుడు అన్నాడా? దేవుడు అన్నాడా? అరే నీకు కూతుర్నిచ్చిన దేవుడు ఆ కూతురికి భర్తను ఎవడో చోట దేవులాడి పెట్టుంటాడు. నిద్రమోహమా? సమయం వచ్చిందాకా కాస్త ఓపిక పట్టండి. ఏం సమయం అన్న? 30 ఏళ్ళు దాటిదంటే 35 ఏళ్ళు వచ్చే నీకెందుకు? 37 ఏళ్ళు ఎక్కడ దాచిపెట్టుంటాడు దేవుడు. అమ్మాయికి 37 ఏళ్ళు వచ్చే 40 ఏళ్ళు దాచిపెట్టుంటాడు. కాదని ఎవరు చెబుతారు? చెబుతున్న మాట చెబుతున్నానండి. దేవుడికి సాధ్యం కదా? ఎందుకు వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, నలుగురు 4 మాట్లాడుతున్నారు. నలుగురు ఈ నలుగురు మాటలు పట్టించుకున్నామంటే నలుగురు 4 పక్కలు పట్టుకుని మోసుకొని పోతారు బొంద పెట్టడానికి.